ర్యాపిడో వారి ఆటో కెప్టెన్లకు రివార్డు మరియు గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కెప్టెన్లకు ఎమ్మెల్యే టాప్ 3 కెప్టెన్లకు బహుమతులు పంపిణీ చేశారు. ర్యాపిడో వైపు నుండి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రామగిరి, క్లస్టర్ మేనేజర్ చంద్రశేఖర్ మరియు విస్తరణ మేనేజర్ రాజీవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటో కెప్టెన్లందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి 500 మందికి పైగా ఆటో కెప్టెన్లు హాజరయ్యారని తెలిపారు. ర్యాపిడో ప్లాట్ఫామ్ ద్వారా ఆటో కెప్టెన్ల ఆదాయాలను పెంచినందుకు ర్యాపిడోను ఆయన అభినందించారు. ఓం నమో వెంకటేశాయ. మనమందరం ఏడుగుడల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతం. మీకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఆటో సోదరులందరికీ శిరస్సు వంచి చేతులెత్తి ఆటో సోదరులే కాదు, టాక్సీ డ్రైవర్లు, హమాలీలు, తిరుపతి నగర ప్రజలు అందరూ కూడా ఎవరు ఊహించినంతగా 63,000 ఓట్లు మెజారిటీతో గెలిపించిన తిరుపతి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ అవసరం వచ్చినా మీకు నా బాధ్యతగా మీకు నెరవేర్చే కార్యక్రమం చేస్తాననేసి కూడా ముఖ్యంగా ఆటో సోదరులందరికీ, డ్రైవర్ సోదరులందరికీ, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరందరూ ఓటు వేసి గెలిపించారు అత్యధిక మెజారిటీతో. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. మనమందరం ఏడుగుడల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతం. మీకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఆటో సోదరులందరికీ శిరస్సు. ఇది ఏమైనా ఈ ర్యాపిడ్ సంస్థ తిరుపతి నగరంలో స్థాపించి కొన్ని సంవత్సరాల లోపలనే ఇక్కడ వీరి సేవలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం తిరుపతిలో నిలబెట్టారంటే మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే కూడా దీనితో మీకు ఈ ర్యాపిడ్ సంస్థతో పాటు మీ ఆటో వాళ్ళకు మొత్తం 600 పైగా డ్రైవర్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారనేసి కూడా ఉన్నారు. కానీ నాకు తెలిసి 600 కాదు, 6,000 కాదు, కనీసం 20,000, 25,000 ఉన్నాయా?